అయితే కొన్నిసార్లు అలసిపోతామండి. ఈ జీవన పోరాటంలో అలసిపోతాం. ఇంకెన్ని రోజులు నేను ఎదురు చూడాలి? ఇంకెన్ని రోజులు పోరాడాలి దేవా! ప్రార్థనలో పోరాడుతూనే ఉన్నానయ్యా, పోరాడుతూనే ఉన్నానయ్యా. నాకు సమాధానం రావడం లేదయ్యా. పోరాడుతున్నానయ్యా. నేను ఇంకా కృంగిపోతూ ఉన్నాను. నా పరిస్థితి ఇంకా కఠినమైపోతుంది. నా శక్తికి మించి జరుగుతుందయ్యా అనుకుంటూ ఉన్నారు. అపవాది వెంటనే ఏం చేస్తాడు తెలుసా? ఎస్కేప్ ప్లాన్ చెప్తాడు. ఇదిగో టెంపరరీ సొల్యూషన్, ఆల్టర్నేటివ్ పాత్. ఫిలిస్తీ దేశంకి వెళ్ళావనుకో, అక్కడ క్షేమంగా ఉంటావు. సౌలు నిన్ను వెతకడు. నిజమే, సౌలు వెతకలేదండి. హ్యాపీగా ఉన్నాడు దావీదు. అయితే కొన్ని దినాలు మాత్రమే. నిన్ను డిస్ట్రాక్ట్ చేయగలిగాడు అపవాది అంటే ఖచ్చితంగా నిన్ను దోచుకోగలుగుతాడు, నిన్ను చంపగలుగుతాడు. అంటే నీ దగ్గర ఉన్న ఆత్మఫలాలన్నింటినీ దోచుకోగలుగుతాడు, నీ నిన్ను ఆత్మీయంగా చంపగలుగుతాడు. అదే కదా ప్రభువారు చెప్పారు, దొంగ దొంగతనానికే వస్తాడు.